వాల్మీకి మహర్షి రామాయణ కావ్యాన్ని బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ మరియు యుద్ధకాండ అను 6 కాండలుగా రచించారు. ఆయా కాండలలో జరిగిన కథను, ప్రదేశాన్ని బట్టి వాటికి ఆ పేర్లు పెట్టారు. కానీ సుందరకాండకు అలా కాకుండా వేరుగా పేరు పెట్టబడింది. ఈ సుందరకాండలో హనుమంతుని యొక్క కార్యసాధన, పట్టుదల, తన ప్రభువు పట్ల గల సేవాధర్మము, లంకానగర సౌందర్యము, రావణాసురుని రాజసము, భోగములు, లంకానగర స్త్రీల సౌందర్యము, లంకానగర నిర్మాణ వైభవము, సీతాదేవి సౌశీల్యము, సీతాదేవి కష్టాలన్నీ తొలగిపోబోతున్నాయని హనుమంతుడు చెప్పిన మాటలు మొదలైన వాటి యొక్క సౌందర్యము మరియు వీటన్నింటా వాల్మీకి మహర్షి సుందరమైన కవితా సౌందర్యముతో కూడుకున్నదే ఈ సుందరకాండ. అందుకనే ఈ విధముగా సుందరకాండ అని పేరు పెట్టి ఉండవచ్చునని పలువురి అభిప్రాయం. సుందరకాండకు ముందు కిష్కింధకాండలో చివరగా సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారము వానర వీరులందరూ 4 వైపులకు గుంపులు గుంపులుగా సీతాదేవిని వెతకడానికి బయలుదేరారు. దక్షిణం వైపునకు అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడితో కూడి ఎందరో వానర వీరులు సముద్ర తీరం చేరుకున్నారు. జాంబవంతుడు మిగిలిన వారు ప్రోత్సహించగా హనుమంతుడు సముద్రానికి అవతల వైపు ఉన్న రావణాసురుని లంకాద్వీపంలో సీతాదేవిని వెతికి రావడానికి నిశ్చయించుకుంటాడు. రావణుడు ఎత్తుకొని పోయిన సీతాదేవిని వెతకడానికి శత్రువులందరినీ చంపగలిగే సామర్థ్యం గల హనుమంతుడు దేవతలు, గంధర్వులు, చారణులు తిరిగే ఆకాశ మార్గంలో వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. ఎవరికి వీలు కానటువంటి పనిని చేయాలనుకున్న హనుమంతుడు తన తలను పైకెత్తి ముందుకు పరిగెత్తేలాగా నిల్చుని తల ఎత్తి పెరగెత్తబోయే ఆంబోతులాగా కనిపించాడు. తర్వాత ఎంతో బలవంతుడు, ధైర్యవంతుడు అయిన హనుమంతుడు సముద్రపు ఒడ్డున వైఢూర్యములాగా ఆకుపచ్చని పచ్చిక బయళ్ల మీద ఆనందముగా అటు ఇటు తిరగసాగాడు. అలా హనుమంతుడు వేగంగా నడుస్తూ ఉంటే పక్షులన్నీ భయపడుతున్నాయి. ఛాతీ తాకిడికి చెట్లు పడిపోతున్నాయి. సింహంలాగా భయపడుతూ తిరుగుతూ ఎన్నో జంతువులను భయభ్రాంతికి గురిచేశాడు. ఆ పర్వతమంతా నలుపు, తెలుపు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ వంటి ఎన్నో రంగులతో, సహజమైన రాళ్లతో ఎంతో అందంగా కనబడుతున్నది. అక్కడ తమకు నచ్చిన రూపం ధరించగలిగిన యక్ష, కిన్నెర, గంధర్వ, నాగ జాతుల వారు వారి పరివారంతో సహా కలిసి విహరిస్తున్నారు. వారంతా దేవతలకు సమానమైన వారు. ఆ పర్వతపు క్రింది భాగమున ఎన్నో బలమైన ఏనుగులు తిరుగుతున్నాయి. పర్వతం మీద నిలబడిన హనుమంతుడు సరస్సులో ఉన్న మదించిన ఏనుగులాగా కనిపించాడు. హనుమంతుడప్పుడు సూర్యునికి, ఇంద్రునికి, వాయుదేవునికి, బ్రహ్మదేవునికి, పంచభూతములకు నమస్కరించి బయలుదేరడానికి నిశ్చయించుకున్నాడు. తూర్పు వైపుకు తిరిగి తన తండ్రి అయిన వాయుదేవునికి మళ్లీ నమస్కరించి సమర్థుడైన హనుమంతుడు దక్షిణం వైపుకు వెళ్లడానికి తన శరీరాన్ని పెంచసాగాడు. అక్కడున్న వారణ వీరులంతా చూస్తుండగా సముద్రాన్ని దాటడానికి నిశ్చయించుకున్న హనుమంతుడు పౌర్ణమి నాడు పొంగే సముద్రంలాగా తన శరీరాన్ని శ్రీరామకార్యం కోసం పెంచసాగాడు. సముద్రం మీద ఎగిరి వెళ్లడానికి నిశ్చయించుకున్న హనుమంతుడు తన శరీరాన్ని కొలవలేనంతగా పెంచి చేతులు, పాదములతో ఆ పర్వతం మీద నొక్కిపెట్టి నిల్చున్నాడు. కదలకుండా ఉండే ఆ పర్వతం అలా హనుమంతుడు నొక్కిపెట్టడం వల్ల ఒక్క క్షణం పాటు కదిలిపోయింది. ఆ కదిలిక వల్ల పర్వతం మీద ఉన్న చెట్ల తాలూకు పువ్వులన్నీ రాలిపోయాయి. అలా రాలిన సువాసనలతో నిండిన పూలన్నీ ఆ పర్వతాన్ని పూర్తిగా కప్పివేశాయి. అప్పుడు ఆ మహేంద్రగిరి పర్వతము ఒక పెద్ద పువ్వుల కొండలాగా కనబడింది. హనుమంతుడు అలా ఆ పర్వతాన్ని నొక్కిపట్టడం వల్ల మదించిన ఏనుగు మదజలమును కార్చినట్లుగా ఆ పర్వతం లోపల ఉన్న నీటిని ఉబికి బయటకు వచ్చినట్లు చేసింది. బలవంతుడైన హనుమంతుడు కాళ్లతోనూ చేతులతోనూ నొక్కిపెట్టడం వల్ల ఆ పర్వతము మీద ఉన్న వేర్వేరు శిలలు, రాళ్లు వాటి బంగారు, వెండి, కాటుక రంగులతో మెరిసిపోతున్నాయి. అగ్నిజ్వాలల నుండి పొగలు వచ్చినట్లుగా ఆ పర్వతం మణులతో కూడిన శిలలను విరజిమ్మసాగింది. ఇంకనూ హనుమంతుడు అలా నొక్కిపెట్టడం వల్ల ఆ పర్వత గుహలలో ఉన్న వివిధ జంతువులు కూడా నలిగిపోతూ భయంకరమైన, వికృతమైన స్వరములతో గట్టిగా అరవసాగాయి. అలాగ పర్వతంపై ఒత్తిడి వలన నలిగిపోతున్న ఆ జంతువులు చేసిన ఆక్రందనలు, అరుపులు ఆ ప్రాంతాన్ని, చుట్టుపక్కల ప్రాంతాలని, దగ్గరలో ఉన్న వనములను, అరణ్యములను కూడా ప్రతిధ్వనింపచేశాయి. అక్కడ ఉన్న పెద్ద పెద్ద పాములు తమ పడగలపై ఉన్న స్వస్తిక చిహ్నం కనబడేలాగా విశాలమైన తమ పడగలను విప్పి భయంకరమైన విషమును
అగ్ని జ్వాలలాగా క్రక్కుచూ తమ కోరలతో ఆ పర్వతం పైన ఉన్న శిలలను కాటువేశాయి. అలా విషసర్పములచే కరవబడిన ఆ శిలలన్నీ కూడా ఆ విషాగ్నికి మండిపోయి వేల కొద్దీ ముక్కలయ్యాయి. ఆ మహేంద్ర పర్వతం మీద ఎన్నో విషమును హరించగల ఔషధ ముక్కలు ఉన్నా కూడా ఆ పాముల యొక్క విషమును ఏమీ చేయలేకపోయాయి. ఆ పర్వతాన్ని భూతాలు పగలగొడుతున్నాయేమోనని భయపడి తపస్సు చేసుకునే వాళ్ళు అక్కడి నుండి ఆకాశంలోకి ఎగిరిపోయారు. అలాగే అక్కడ ఉన్న విద్యాధరులు తమ స్త్రీలతో సహా ఆకాశానికి ఎగిరిపోయారు. అక్కడ మద్యపాన ప్రదేశంలో మద్యం త్రాగుతున్న ఆ విద్యాధరులు వారు తాగుతున్న బంగారు మద్యపాత్రలను, వాడుతున్న ఎంతో విలువైన బంగారు గిన్నెలను, వివిధ ఆహార పదార్థములను, మాంసాహారములను వదిలిపెట్టి వెళ్లిపోయారు. అలాగే కూర్చునేందుకు వాడే ఎద్దు చర్మములను, బంగారు పిడులు గల కత్తులను కూడా వదిలిపెట్టి వెళ్లారు. మెడలలో బంగారు గొలుసులను, తలలలో ఎర్రని పూలమాలలను ధరించి ఒంటి నిండా చందనము పూసుకొని పద్మముల వంటి కనులు కలిగి అవి మద్యపానముతో మరింత ఎర్రబడినవయి ఉన్న ఆ విద్యాధరులు ఆకాశమునకు ఎగిరారు. అలాగే గొలుసులు, అందెలు, కడియములు, కంకణములు ధరించిన విద్యాధర స్త్రీలు ఆశ్చర్యముగా చిరునవ్వులతో తమ తమ విద్యాధరులతో కలిసి ఆకాశమున నిలబడ్డారు. ఆకాశములో వెళ్ళుటకు నిలబడుటకు కూడా వీలైన మహావిద్యను తెలిసిన విద్యాధరులు, మహర్షులు ఆకాశంలో నిలబడి మహేంద్రగిరిని చూడసాగారు. వారికి ఆ నిర్మలాకాశంలో అప్పుడు నిలబడి ఉన్న పవిత్రమైన ఋషులు, చారణులు, సిద్ధులు చెప్పిన మాటలను విన్నారు. పర్వతమంత ఆకారము కలిగిన వాయుపుత్రుడైన ఈ హనుమంతుడు ఎంతో వేగవంతుడై మొసళ్లకు నిలమైన ఈ సముద్రాన్ని దాటాలనుకుంటున్నాడు. శ్రీరాముని కోసము, వానరుల కోసము ఎవ్వరికీ సాధ్యం కానిది, దాటడానికి ఎంతో కష్టమైనది అయిన ఈ సముద్రాన్ని దాటి అవతలి ఒడ్డుకు చేరుకోవాలని అనుకుంటున్నాడు. మహాత్ములైన వారి మాటలు విన్న విద్యాధరులు ఆ పర్వతం మీద ఎంతో చెప్పుటకు కూడా వీలు కాని పెద్ద ఆకారంతో నిలబడి ఉన్న హనుమంతుని చూశారు. హనుమంతుడు తన పర్వతం వంటి శరీరాన్ని ఒకసారి విదిలించి తన శరీరం మీద ఉన్న వెంట్రుకలను దులుపుకొని పెద్ద పెద్ద మేఘములు ఉరిమినట్లుగా పెద్దగా గర్జన చేశాడు. ఆకాశానికి ఎగురుటకు సిద్ధపడుతున్న హనుమంతుడు వెంట్రుకలతో నిండి మొదట లావుగా ఉండి తర్వాత తగ్గుతూ సన్నగా ఉన్న తన తోకను గరుత్మంతుడు ముక్కుతో పాముని పట్టుకుని తిప్పినట్లుగా కిరగిరా తిప్పాడు. ఎంతో వేగంగా వెళ్లబోతున్న హనుమంతుని యొక్క వెనుక వైపున వేలాడుతున్న అతని తోక వంకరగా ఉండి గరుత్మంతుడు ఈడ్చుకొని పోతున్న పాములాగా కనిపిస్తోంది. హనుమంతుడు ఎంతో పొడవైన పెద్ద చేతులను రెంటినీ తన నడుము వద్ద గట్టిగా బిగించి ఉంచాడు. నడుము భాగము సన్నగా కనిపించింది. రెండు కాళ్లను ఎగరటానికి వీలుగా గట్టిగా నొక్కిపట్టి ఉంచాడు. హనుమంతుడు తన బలమును, తేజస్సును, సామర్థ్యములను ఆవేశింపచేసుకుని తన తలను, చేతులను వంచి పాదాలను త్రొక్కిపట్టాడు. తను ఎగరబోవు ఆకాశం వైపు తన కళ్లను పైకెత్తి చూస్తూ తన ఊపిరిని బిగబట్టాడు. వానరులలో ఏనుగు వంటివాడు, మహాబలవంతుడు, అందరిలోకి శ్రేష్టమైన వాడు అయిన హనుమంతుడు పాదములు గట్టిగా నొక్కిపెట్టి చెవులను ముకుళించి ఎగరబోతూ వానరులతో ఇలా అన్నాడు: ఎలాగైతే శ్రీరాముడు వేసిన బాణము వెళ్తుందో అలాగే నేను వాయువేగంతో రావణుడు పాలించే లంకకు వెళతాను. లంకలో గాని సీతాదేవి కనపడకపోయినట్లయితే అదే వేగముతో దేవలోకమునకు వెళతాను. ఒకవేళ అక్కడ కూడా సీతాదేవి కనబడకపోయినచో ఏమాత్రమూ శ్రమ లేకుండా వెళ్లి రాక్షసరాజైన రావణుని బంధించి తీసుకువస్తాను. నేను ఎలాగైనా సరే ఈ పనిని సాధించుకుని సీతాదేవితో తిరిగి వస్తాను. అలా కాకపోయినచో ఆ లంకా నగరాన్ని రావణునితో సహా పెకలించి తీసుకువస్తాను. అలా చెప్పిన వానరుల్లోకెల్లా శ్రేష్ఠుడు, వేగవంతుడైన హనుమంతుడు ఇంకేమీ ఆలోచించకుండా ఒక్క ఊపులో వేగంగా ఎగిరి తనను తాను అలా గాలిలో ఎగురుతున్న గరుత్మంతుడిలాగా అనుకున్నాడు. హనుమంతుడు అలా ఎగరగానే అతని వేగానికి అక్కడ చెలరేగిన గాలి వలన ఆ పర్వతం పైన ఉన్న ఎన్నో చెట్లు వాటి కొమ్మలతో సహా పైకెగిరిపోయాయి. చీకు కుక్కరే అనే పక్షులు ఉంటున్న చెట్లు, ఆ చెట్లు వాటిపై విరబూసిన ఎన్నో పువ్వులతో సహా హనుమంతుని తొడల వేగం వలన పెకలింపబడి నిర్మలమైన ఆకాశంలోకి ఎగురుతూ ఉంటే హనుమంతుడు ఎగురుతూ వెళ్తున్నాడు. అలా హనుమంతుడు ఎగిరేటప్పుడు కలిగిన తొడల వేగానికి ఎగురుతున్న చెట్లన్నీ దూర ప్రయాణానికి వెళ్తున్న బంధువులకు వీడ్కోలు చెప్పడానికి వెంట వెళ్తున్నట్లుగా హనుమంతుని అనుసరించాయి. హనుమంతుడు ఎగిరినప్పుడు కలిగిన వేగము వలన పెకలించబడిన మద్ది చెట్లు, ఇతర పెద్ద పెద్ద చెట్లు ఒక సైన్యములాగా రాజు వెంట నడిచినట్లుగా హనుమంతుని వెంట వెళ్లసాగాయి. ఎన్నో పూలతో కూడిన చెట్లు అలా ఎగిరిన హనుమంతుని చుట్టూ అవి కూడా ఎగురుతుంటే హనుమంతుడి చుట్టూ ఎన్నో చెట్లతో ఉన్న ఒక పెద్ద పర్వతంలాగా
ఎంతో అద్భుతంగా కనిపించాడు. ఎంతో బరువైన చెట్లు మహేంద్రుడికి భయపడి పర్వతాలు సముద్రంలో దాగినట్లుగా సముద్రంలో పడిపోయాయి. ఆకాశంలో మేఘంలాగా ఎగురుతున్న హనుమంతుని మీద చుట్టుపక్కల ఎన్నో రకములైన పూలు మొగ్గలు పడి మిణుగురు పురుగులతో వెలిగిపోతున్న పర్వతంలాగా హనుమంతుడు కనిపించాడు. అలా హనుమంతుని వెంట ఎగురుతున్న చెట్లు హనుమంతుని వేగం పెరగడంతో వాటి పూలను అతనిపై వదిలేసి బంధుమిత్రులను సాగనంపి తిరిగి వచ్చేవారిలాగా సముద్రంలో పడిపోయాయి. హనుమంతుడు ముందుకు సాగాడు. హనుమంతుడు ఎగిరి వెళ్తున్న వేగానికి ఎన్నో రంగురంగుల పూలు, రకరకాల పువ్వులు తేలిక ఒకట చేత చెట్ల నుండి రాలిపోయి కింద సముద్రంలో పడ్డాయి. ఆ సముద్రం నక్షత్రాలతో ప్రకాశించే ఆకాశంలాగా ఉంది. ఎన్నో రంగురంగుల వేర్వేరు సువాసనలు గల పూలన్నీ హనుమంతుని మీద పడి వాటితో కప్పివేయబడి మెరుపులతో కూడిన మేఘంలాగా కనిపించాడు. హనుమంతుడు ఎగిరిన వేగానికి పడిపోయిన పూలన్నీ ఆ సముద్రంలో పడి అదంతయు ఉదయించిన అందమైన నక్షత్రములతో ఉన్న ఆకాశములాగా కనిపించుచుండెను. హనుమంతుడు తన 2 చేతులను ముందుకు చాచి ఆకాశములో ఎగురుతుంటే ఆ 2 చేతులు పర్వత శిఖరం మీద నుండి దూసుకు వస్తున్న 2 5 తలల పాములలాగా కనిపించాయి. హనుమంతుడు ఎగురుతూ సముద్రాన్ని చూస్తుంటే అలలతో ఉన్న సముద్రాన్ని త్రాగుతున్నాడా అన్నట్లుగాను, పైకి చూస్తుంటే ఆకాశాన్ని తాగబోతున్నాడా అన్నట్లుగాను కనిపించాడు. ఆకాశంలో ఎగురుతున్న హనుమంతుని కనులు మెరుపు వంటి కాంతితో ఉండి పర్వతం పైన ఉన్న 2 నిప్పు కణికలలాగా కనిపిస్తున్నాయి. వానరులలో శ్రేష్ఠుడైన హనుమంతుడు పచ్చని రంగుతో గుండ్రముగాను పెద్దవిగాను ఉన్న తన కళ్ళు ఉదయించిన సూర్యచంద్రులలాగా ప్రకాశిస్తున్నాయి. హనుమంతుని యొక్క ముఖము, ముక్కు సంధ్యా సమయంలో సంక్రమించిన కాంతితో ఎర్రబడిన సూర్యునిలాగా ప్రకాశించాయి. ఆకాశంలో ఎగురుతున్న హనుమంతుని యొక్క తోక పైకి ఎత్తబడి నిలబట్టబడి ఇంద్రుని ధ్వజంలాగా ఉంది. తెల్లని కోరలు కలిగి ఎంతో పెద్ద శరీరముతోనూ మహాబుద్ధిమంతుడైన హనుమంతుడు తన తోక చక్రంలాగా చుట్టి ఉండడం చేత గూడు కట్టిన సూర్యునిలాగా కనిపించాడు. ఆ హనుమంతుడు తన పిరుదుల ప్రదేశంలో ఎర్రగా ఉండుట చేత ఎంతో విశాలమైన గైరికమనే ధాతువు ఉన్న ప్రదేశమును బద్దలు కొట్టగా ఎర్రగా ఉన్న పర్వతంలాగా ఉన్నాడు. వానరులలో శ్రేష్ఠుడైన హనుమంతుడు సముద్రాన్ని దాటుతుంటే అతని భుజముల కింద చంకల గుండా వెళుతున్న గాలి మేఘములలాగా ఉరుముతున్నట్లుగా ఉంది. ఉత్తరము వైపు నుండి దక్షిణము దిక్కునకు ఎంతో వేగముగా వెళ్తున్న ఉల్క ఎలాగైతే ఆకాశంలో నిరంతరము వెళుతున్నట్లుగా కనబడుతుందో అలాగే ఆ హనుమంతుడు కూడా కనబడుతున్నాడు. ఎంతో వేగముగా పోతున్న సూర్యునిలాగా ఉన్న హనుమంతుడు తన నడుముకు కట్టబడిన గొలుసు వలన సాగిపోయి పెరిగి ఏనుగులాగా కనిపించాడు. అప్పుడు హనుమంతుడు తన శరీరముతో పైనున్న ఆకాశంలో ఎగురుతుంటే అతని నీడ క్రింద సముద్రం పైన పడగా గాలి వల్ల నడుస్తున్న ఓడలాగా కనిపించాడు. ఆ హనుమంతుడు సముద్రం మీద ఏ ఏ ప్రాంతంలో వెళ్తున్నాడో ఆయా ప్రదేశములలో అతని వేగము వలన సముద్రంలోని నీరు ఎంతో ఉన్మాదము చెందినట్లుగా ఉంది. ఎంతో వేగముగా వెళ్తున్న ఆ హనుమంతుడు కొండంత ఎత్తుకు ఎగిసిపడుతున్న సముద్రపు అలలను తన ఛాతీతో ఢీకొట్టుకుంటూ ఎగురుతున్నాడు. బలవంతుడైన హనుమంతుడు ఎగురుతూ ఉంటే వచ్చిన గాలి, మేఘముల వలన వచ్చిన గాలి కలిసి భయంకరమైన శబ్దములు కలిగినవై సముద్రమును ఎంతో కంపింపచేయుచున్నట్లుగా ఉన్నాయి. హనుమంతుడు ఉప్పు సముద్రం మీద ఎగురుతూ సముద్రపు అలలను తన వేగము వలన తనతో లాక్కొనిపోతూ భూమి ఆకాశములందు విరజిమ్ముతున్నట్లుగా కనిపించెను. మహాసముద్రం మీద ఎంతో వేగముతో ఎగురుతున్న హనుమంతుడు మేరు మందర పర్వతములంత ఎత్తుగా ఎగురుతున్న ఎన్నో లెక్కలేనన్ని సముద్రపు అలలను లెక్క పెట్టుకుంటూ దాటి వెళ్తున్నట్లుగా వాటిని దాటి వెళ్తున్నాడు. అప్పుడు హనుమంతుని వేగానికి పైకెగిరిన మేఘములు నీరు ఆకాశం పైన వ్యాపించి శరత్కాలము నాటి మేఘములాగా ఉన్నాయి. అప్పుడు సముద్రపు నీరు అలా పైకి ఎగిరిపోవడం వలన సముద్రంలో ఉన్న పెద్ద చేపలు, మొసళ్ళు, తాబేళ్లు వంటివన్నీ బట్టలను తీసివేసినచో మానవుల అవయవములన్నీ కనబడినట్లుగా స్పష్టముగా కనబడుతున్నాయి. ఇంకను ఆ సముద్రంలో ఉంటున్న పాములన్నీ ఆకాశంలో ఎగురుతున్న హనుమంతుని చూసి గరుత్మంతుడనుకుని భయపడుతున్నాయి. హనుమంతుని యొక్క నీడ 10 యోజనముల వెడల్పు 30 యోజనముల పొడవు కలిగి సముద్రం నీటి మీద చాలా అందముగా ఉన్నది. సముద్రం మీద పడి విస్తరించిన హనుమంతుని యొక్క నీడ అతనిని అనుసరించి వెళ్తూ ఉంటే తెల్లని ఎంతో దట్టమైన మేఘములు గుంపులాగా అనిపించాడు. ఎంతో పెద్ద శరీరముతో గొప్ప తేజస్సు గల హనుమంతుడు ఎటువంటి ఆధారము లేకుండా ఆకాశములో ఎగురుతూ రెక్కలతో ఎగురుతున్న పర్వతంలాగా కనిపించాడు.
బలవంతుడైన హనుమంతుడు వేగముగా ఎగురుకుంటూ వెళ్తూ ఉంటే ఏ మార్గంలో వెళ్తూ ఉన్నాడో అక్కడ సముద్రం నీరంతా చుట్టుపక్కలకు వెదజిల్లబడడం వలన ఒక గొయ్యిలాగా అయిపోతోంది. పక్షులన్నీ గుంపులు గుంపులుగా ఎగురుకుంటూ వెళ్లే ఆకాశ మార్గంలో వెళ్తున్న హనుమంతుడు మేఘములన్నింటినీ ఆకర్షించుకొని తనతో పాటు గాలిలాగా లాక్కొని పోతూ గరుత్మంతునిలాగా కనిపించాడు. హనుమంతుని చేత ఆకర్షింపబడి లాక్కొని పోతున్న పెద్ద మేఘములు తెలుపు, ఎరుపు, నలుపు, పచ్చని రంగులతో ప్రకాశించుచున్నాయి. హనుమంతుడు ఎగురుతూ మేఘముల గుంపులలోకి మాటిమాటికి వెళుతూ కనబడకుండా ఉంటూ బయటకు వస్తూ కనబడుతూ ఉంటూ ఆకాశంలోని చంద్రునిలాగా కనిపించాడు. అప్పుడు వేగముగా ఎగురుతున్న హనుమంతుని చూసిన దేవతలు, గంధర్వులు, దానవులు అతనిపై పుష్పవర్షము కురిపించారు. అప్పుడు ఆ హనుమంతుని చూసిన సూర్యుడు రాముని కొరకు అతను చేయు పని సిద్ధించవలనని ఎక్కువ వేడితో ఇబ్బంది లేకుండా చేశాడు. వాయుదేవుడు కూడా తగినంతగానే గాలిని వీచి తెవించుకున్నాడు. ఆకాశంలో వెళ్తున్న హనుమంతుని చూసి ఋషులు స్తుతించారు. దేవతలు, గంధర్వులు అతని యొక్క పరాక్రమంను ప్రశంసించారు, పాటలు పాడారు. వానరుల్లోకెల్లా గొప్పవాడైన హనుమంతుడు అసలు శ్రమ లేకుండా ఆకాశంలో ఎగురుతూ వెళ్లటం చూసిన వెంటనే నాగులు, యక్షులు, రాక్షసులు, దేవతలు మొదలైన వారందరూ ఎంతగానో పొగడసాగారు. వానర వీరుడైన హనుమంతుడు సముద్రం మీద ఎగురుతుండగా ఇక్ష్వాకు కులమునకు గౌరవ సూచకముగా ఏమైనా చేయవలనని ఆలోచించాడు ఆ సముద్రుడు. వానర వీరుడైన హనుమంతునికి నేను సహాయం చేయకపోయినచో నన్ను నిందించవలననుకునే వారికి అన్ని విధములుగాను నిందించడానికి ఒక అవకాశం దొరుకుతుంది కదా అని సముద్రుడు అనుకున్నాడు. ఇక్ష్వాకు వంశ ప్రభు అయిన సగరుడను చక్రవర్తి వలన బుద్ధి పొందిన నేను ఆ ఇక్ష్వాకు వంశస్థుడైన రామునికి సహాయం చేయుచున్న ఇతనికి ఎట్టి శ్రమ కష్టము లేకుండా చేయాలని అనుకున్నాడు. ఈ హనుమంతుడు ఎలా చేస్తే నా మీద విశ్రాంతి తీసుకుని మిగిలిన వెళ్లాల్సిన దూరంను సుఖంగా దాటిపోగలుగుతాడో నేను అలా చేయవలసి ఉందని సముద్రుడు అనుకున్నాడు. ఇలా ఒక మంచి ఆలోచన చేసిన సముద్రుడు తన నీటి యందు అడుగున కప్పబడి ఉన్న మైనాకము అను ఒక గొప్ప పర్వతము ఏదైతే మధ్యభాగంతో బంగారంతో నిండి ఉన్నదో ఆ పర్వతముతో ఇలా చెప్పాడు: ఓ మైనాక పర్వతమా, నిన్ను దేవేంద్రుడు ఇక్కడి పాతాళమునందు ఉండు రాక్షసుల సమూహములు పైకి రాకుండా ఒక అడ్డగడియలాగా ఉంచాడు. ఎంతో పరాక్రమములు కలిగిన ఈ రాక్షసులు మళ్లీ పైకి రావాలనుకుంటే నీవు పాతాళ ప్రవేశ ద్వారము ఎంతో కూడా అంతు చిక్కనటువంటి దానిని పూర్తిగా ఆవరించి మూసివేసి ఉన్నావు. ఓ మైనాకమా, నీవు అడ్డముగా గాని పైకి గాని క్రింది వైపునకు గాని పెరగగల శక్తి ఉన్నది కదా, అందువలననే నిన్ను పైకి రమ్మని అడుగుతున్నాను. వానరులలో గొప్పవాడు, వీరుడు, ఎవరు చేయలేని పనులను కూడా చేయగలిగినటువంటి ఈ హనుమంతుడు శ్రీరాముని పని మీద నీ మీదుగా ఆకాశములో ఎగురుతూ వస్తున్నాడు. ఇక్ష్వాకు వంశీయులకు చెందిన శ్రీరాముని పని మీద వెళ్తున్న ఇతనికి నేను ఇప్పుడు సహాయం చేయవలను. ఎందుకంటే ఆ వంశీయులు నాకు ఎంతో పూజింపదగినవారు, నీకు కూడా వారు పూజనీయులే. మాకు సహాయం చేయవలసిన పని చేయకుండా దాటిపోకముందే చేయవలను. అలా చేయకుండా ఉన్న పని వలన సత్పురుషులైన వారికి కోపము కలుగును. మనకు అతిథి ఎగిరేవారిలో గొప్పవాడు, పూజ్యుడైన ఈ హనుమంతుడు నీ మీద నిలుచుండి ఉండేలాగా సముద్రపు నీటి నుండి పైకి లేచి రావలను అని సముద్రుడు మైనాక పర్వతంతో చెప్పారు. దేవతల చేతను గంధర్వుల చేతను సేవింపబడిన ఎంతో విశాలమైన బంగారుమయమైన మధ్యప్రదేశము కలిగిన ఓ పర్వతమా, ఈ హనుమంతుడు నీపైన విశ్రాంతి తీసుకుని ఆ తరువాత తన మిగిలిన దూరమును ప్రయాణించగలడు అని చెప్పాడు. శ్రీరాముని యొక్క సాధు స్వభావము, సీతాదేవి ఎక్కడో వేరే ప్రదేశంలో ఉండటము, హనుమంతుడు పడుతున్న కష్టము వంటివన్నీ సమీక్షించుకుని నీటిపై నుండి పైకి లేవవలసిందిగా చెప్పాడు. ఆ ఉప్పు సముద్రపు మాటలు విన్న ఆ మైనాకుడు తన మీద ఉన్న లతలతోనూ పెద్ద చెట్లతోనూ కలిసి వెంటనే నీటి నుండి పైకి ఎగిరాడు. సూర్యుడు తన ప్రకాశవంతమైన కిరణములతో మేఘములను ఛేదించుకుని ఎలా పైకి వస్తాడో అలాగా ఆ మైనాక పర్వతము అప్పుడు సముద్రపు నీటిని ఛేదించుకుని సముద్రం పైకి వచ్చింది. సముద్రుడు అడిగినట్లుగానే మహాత్ముడైన ఆ మైనాకుడు సముద్రపు నీటి నుండి అన్ని వైపులా నీటితో పూర్తిగా కప్పబడి ఉన్న తన పర్వత శిఖరములన్నీ పైకి కనబడేలాగా ఒక్క క్షణంలోనే పైకి వచ్చాడు. ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉన్న ఆ పర్వతము కిన్నెరులు, మహాసర్పములు వంటి వాటితో నిండి ఉన్నది. బంగారు కాంతులతో, సూర్యోదయ కాంతితో సమానంగా ఉంది.
అలా ఆ పర్వత శిఖరములు బంగారు రంగుతో మెరుస్తూ ఉండటం చేత నీలిరంగులో ఉన్న ఆకాశం కూడా బంగారు కాంతితో ఉన్నట్లుగా కనిపించింది. తన సహజమైన బంగారు కాంతితో ఉన్న ఆ పర్వత శిఖరము 100 సూర్యులు ఉన్నట్లుగా ప్రకాశిస్తున్నది. హనుమంతుడు ఉప్పు సముద్రం మధ్య నుండి ఒక్కసారిగా పైకి లేచి నిలిచిన ఆ పర్వతమును చూసి ఇది తనకు విఘ్నము చేయున్నదియే అని నిశ్చయించుకున్నాడు. అత్యంత వేగముగా వెళుతున్న ఆ హనుమంతుడు ఎంతో ఎత్తైన ఆ పర్వతమును తన యొక్క ఛాతీతో గాలి మేఘములను తోసివేసినట్లుగా తోసివేశాడు. ఆ విధముగా హనుమంతుని చేత పడగొట్టబడిన ఆ పర్వతము హనుమంతుని యొక్క వేగమును తెలుసుకుని మెచ్చుకొనుచూ ఆనందించింది. అప్పుడు ఆ మైనాకుడు మనస్సులో సంతోషించుతూ ఎంతో ప్రేమతో మనుష్య రూపముతో తన శిఖరము పైన నిలబడి ఆకాశములో ఉన్న హనుమంతుని సమీపించి ఇలా చెప్పాడు: ఓ వానరోత్తమా, నీవు ఎవరూ చేయలేని ఈ పనిని చేస్తున్నావు. కాబట్టి నా శిఖరముల మీద దిగి సుఖముగా విశ్రాంతి తీసుకునము. శ్రీరాముని వంశం వారి చేతనే ఈ సముద్రము వృద్ధి పొందినది. రాముని కొరకు నీవు చేస్తున్న పనికి సహాయమునకు నిన్ను వారికి బదులుగా సేవించవలనని అనుకుంటున్నాను. ఉపకారము పొందినప్పుడు తిరిగి ప్రత్యుపకారము చేయుట అన్నది మన సనాతన ధర్మము. అలా రఘువంశము వారికి ప్రత్యుపకారము చేయాలని నీకు సహాయం చేయాలనుకుంటున్నటువంటి ఈ సముద్రుడు నీ నుండి గౌరవమును పొందుటకు అర్హుడు. హనుమంతుడు 100 యోజముల దూరంలో ఉన్న సముద్రాన్ని ఎగురుతూ దాటాలని వెళుతున్నాడు. కొంతసేపు నీ కొండ చర్యలపైన విశ్రాంతి తీసుకుని మిగతా దూరాన్ని ప్రయాణించి వెళ్లాలని ఈ సముద్రుడు నీ మీద తనకున్న గౌరవభావంతో నన్ను ప్రేరేపించాడు. అందువలన ఓ వానర వీరుడా, కొద్దిసేపు ఆగి విశ్రాంతి తీసుకుని వెళ్లవలసింది. అందువలన ఇదిగో ఇక్కడ ఉన్న ఎంతో సువాసనాభరితము మధురమైన రుచిగల ఎన్నో దుంపలు పండ్లు ఉన్నాయి. వాటిని తిని కొద్దిగా విశ్రాంతి తీసుకుని వెళ్లగలవు. ఈ 3 లోకముల యందు మంచి గుణముల వలన ప్రసిద్ధమైన సంబంధం ఒకటి నీతో మాకు కూడా ఉంది. ఓ హనుమంతుడా, వేగముగా ఆకాశములో ఎగురగలిగిన వానరులందరిలోకి నీవు ముఖ్యమైన వాడిగా, శక్తివంతునిగా నిన్ను నేను అనుకుంటున్నాను. ధర్మమును గురించి తెలుసుకొనదలిచిన వారు, ధర్మమును తెలిసిన వారు సామాన్యుడైన వ్యక్తికి కూడా సేవించవలనని అంటే మరి నీ వంటి మహాత్ముడే అతిథి అయితే ఇంకా వేరే చెప్పేది ఏముంది? అందువలన నీవు దేవతలలో ముఖ్యుడు, మహాత్ముడైన వాయుదేవుని యొక్క పుత్రుడవు మరియు వేగములో ఆయనకు సమానమైన వాడవు. ధర్మములన్నీ తెలిసిన నిన్ను పూజించి సేవించినచో అదంతయో వాయుదేవునికే చేసినట్లుగా అవుతుంది. అందువలన నీవు పూజింపదగిన వాడవు. దానికి గల కారణమును వినుము. ఓ హనుమ, ఇంతకు ముందు కృతయుగములో పర్వతములన్నీ రెక్కలు కలిగి ఉండి గరుత్మంతునిలాగా ఎంతో వేగముతో అన్ని వైపులకు ఎగురుతూ ఉంటే అవి ఎక్కడ మీద పడతాయోనని ఋషులు, దేవతలు, వివిధ ప్రాణులు అనుమానంతో భయపడసాగారు. అప్పుడు 100 యజ్ఞములు చేసిన 1000 కన్నులు కలిగిన ఇంద్రుడు ఆ పర్వతములపై కోపం తెచ్చుకుని తన వజ్రాయుధముతో ఆ పర్వతముల రెక్కలన్నింటినీ ఖండించాడు. కోపముతో ఉన్న ఆ దేవేంద్రుడు తన వజ్రాయుధముతో నా వద్దకు వచ్చాడు. అప్పుడు మహాత్ముడైన వాయుదేవుని చేత నేను వెంటనే దూరముగా విసిరివేయబడ్డాను. ఆ విధముగా నీ తండ్రి అయిన వాయుదేవుడు నన్ను రక్షించి రెక్కలతో బాటుగా నిండుగా పూర్తిగా ఉన్న నన్ను ఈ ఉప్పు సముద్రంలో పడేసి రక్షించాడు. వాయుదేవుడు నాకు సహాయము చేయటం వలన నాకెంతో గౌరవనీయుడయ్యాడు. అందువలననే నిన్ను కూడా నేను గౌరవించదలిచాను. మన ఇద్దరికీ గల ఈ సంబంధం మంచి గుణముల వలనే కదా ఏర్పడినది. ఇటువంటి పరిస్థితులలో నీవు మా ఆతిథ్యమును స్వీకరించి సంతోషముగా నాకును సముద్రమునకు ఆనందమును కలగజేయము. ఓ హనుమ, మా ఆతిథ్యమును స్వీకరించి కాస్త విశ్రాంతి తీసుకుని అలసటను తగ్గించుకుని మమ్మల్ని గౌరవించుము. నీ దర్శనం వలన మేము ఎంతో సంతోషించుచున్నాము. మైనాక పర్వతము ఈ విధముగా చెప్పగా వినిన హనుమంతుడు, మీరు ఆతిథ్యము చేసినట్లుగానే సంతోషించుచున్నాను. ఆతిథ్యము స్వీకరించలేదన్న కోపమును పెట్టుకోవద్దని చెప్పాడు. నేను చేయవలసిన పనికి వెళ్ళు, తొందరలో ఉన్నాను. పగలు కూడా అయిపోవస్తున్నది. నేను ప్రతిజ్ఞ కూడా చేసి వచ్చాను. అందువలన నేను మధ్యలో ఎక్కడా కూడా ఆగకూడదు. ఆ హనుమంతుడు ఈ విధంగా చెప్పి తన చేతితో మైనాక పర్వతమును ముట్టుకుని చిరునవ్వుతో ఆకాశ మార్గంలో ఎగురుతూ వెళ్ళాడు. మైనాకుడు, సముద్రుడు కూడా గౌరవభావముతో హనుమంతుని తగిన విధముగా ఆశీర్వదించారు. హనుమంతుడు సముద్రమును, మైనాక పర్వతములను వదిలి దూరముగా బాగా పైకి ఎగిరి నిర్మలమైన ఆకాశమునందు తన తండ్రి యొక్క వాయు మార్గమును వెళ్ళాడు. హనుమంతుడు మళ్లీ ఎటువంటి ఆధారము లేకుండా నిర్మలమైన ఆకాశ మార్గమునందు పై భాగంలో ఆ పర్వతమును చూస్తూ తన ప్రయాణం సాగించాడు. హనుమంతుడు ఎవరూ చేయలేనటువంటిదైన
మైనాకుని త్రేసివేయటం అనే రెండవ పనిని చేయటం చూసిన దేవతలు, సిద్ధులు, మహర్షులు వంటి వారందరూ ఎంతో మెచ్చుకున్నారు. అక్కడ ఉన్నటువంటి దేవతలు 1000 కనులు కలిగిన దేవేంద్రుడు ఆ సునాభము అను మైనాకుని యొక్క ఆతిథ్యమును చూసి ఎంతో సంతోషించారు. ఎంతో తెలివైన శచీదేవి భర్త అయిన దేవేంద్రుడు సంతోషముగా ఆ పర్వతములలోకెల్లా శ్రేష్ఠుడైన సునాభునితో తానే స్వయముగా గద్గదమైన గొంతుతో ఇలా చెప్పాడు. మధ్యభాగమునందు బంగారము గల ఓ మైనాక పర్వతమా, నీవు చేసిన పనికి నేను ఎంతో సంతోషించినాను. మంచి స్వభావము కల నీకు అభయమిస్తున్నాను. ఇక మీదట నీకు ఇష్టము వచ్చినట్లుగా సుఖముగా ఉండవచ్చును. భయపడవలసినప్పుడు కూడా భయపడకుండా తన పరాక్రమముతో 100 యోజనముల సముద్రము దాటబోతున్న హనుమంతునికి నీవు ఎంతో సహాయం చేశావు. దశరథుని కుమారుడైన శ్రీరామునికి సహాయం చేయటానికి ఈ హనుమంతుడు వెళుతున్నాడు. అతనికి నీ చేత చేయబడుతున్న ఆదరణను చూసి ఎంతో సంతోషించాను. అప్పుడు దేవతలకు ప్రభువైన దేవేంద్రుడే తన వలన సంతృప్తి పొందాడని తెలుసుకుని ఆ మైనాక పర్వతము ఎంతో ఆనందించాడు. అప్పుడు దేవేంద్రుని అభయం పొందిన ఆ మైనాకము అక్కడే ఉండగా హనుమంతుడు క్షణములోనే సముద్రంపై దూరంగా వెళ్లిపోయాడు. అప్పుడు గంధర్వులతో కలిసి దేవతలు, సిద్ధులు, మహర్షులు సూర్యునికి సమానమైన ప్రకాశము కలిగిన నాగమాత అయిన సురసతో ఇలా చెప్పారు. వాయుదేవుని పుత్రుడైన హనుమంతుడు ఎంతో పరాక్రమముతో సముద్రము పైన ఎగురుతూ వెళుతున్నాడు. వానికి నీవు భయంకరమైన రాక్షస రూపముతో, పర్వతమంత ఎత్తుతో, భయంకరమైన కోరలతోనూ, పచ్చని కనులతోనూ, ఆకాశమంత నోటితోనూ వచ్చి ఒక్క క్షణము విఘ్నము కలుగచేయము. అతడు నిన్ను తన తెలివితో జయించగలడా లేదా భయముతో దిగులు పడతాడా అని మేము అతని బలాన్ని మరియు పరాక్రమాన్ని పరీక్షించాలని అనుకుంటున్నాం. దేవతల చేత అలా చెప్పబడిన సురసాదేవి సముద్ర మధ్యములో వికృతమైన వికారమును కలిగించు రూపమును, అందరూ భయపడినటువంటి రాక్షస రూపమును ధరించి పైన ఎగురుతున్న హనుమంతునికి ఎదురు వెళ్లి ఇలా చెప్పింది. ఓ వానరుడా, దేవతలు నిన్ను నాకు ఆహారముగా పంపారు. నేను నిన్ను తింటాను. నువ్వు నా నోటిలోనికి ప్రవేశించవలను. సురస ఇలా చెప్పగానే హనుమంతుడు సంతోషమైన ముఖముతో చేతులు కలిపి నమస్కరించి ఇలా చెప్పాడు. దశరథుని కుమారుడైన శ్రీరాముడు తమ్ముడైన లక్ష్మణునితోనూ భార్య అయిన సీతాదేవితోనూ దండకారణ్యంలోనికి వెళ్లారు. రాక్షసులతో శత్రుత్వము కల రాముడు వేరొక పనిలో ఉండగా ఎంతో కీర్తి గల అతని భార్య అయిన సీతాదేవిని రావణుడు అపహరించాడు. నేను ఆ రాముని కోసమే అతని దూతగా సీత వద్దకు వెళుతున్నాను. రాముని రాజ్యములో ఉంటున్న నీవు కూడా రామునికి సహకరించవలసిన దానవు. అలా కానిచో సీతను చూసి ఆ సంగతి శ్రమ లేకుండా అన్ని పనులు చేయగల రామునితో చెప్పి వచ్చి నీ ముఖములోనికి రాగలనని నిజమేనని నీకు ప్రతిజ్ఞ చేస్తున్నానన్నాడు హనుమంతుడు. హనుమంతుడి చేత అలా చెప్పబడిన తర్వాత కోరుకున్న రూపమును ధరించగలిగిన శక్తి ఉన్న సురస తనకు ఉన్న వరము వలన తనను ఎవరూ దాటిపోలేరని చెప్పింది. వెళ్లబోతున్న హనుమంతుని యొక్క బలమును తెలుసుకోవాలని నాగమాత అయిన సురస అతనిని చూసి ఇలా చెప్పింది. ఓ వానర వీరుడా, పూర్వం బ్రహ్మచేత నాకు వరము ఇవ్వబడినది. ఇప్పుడు నా ముఖములోనికి నీవు వచ్చాకే వెళ్ళగలవు అని చెప్పి వెనవెంటనే ముఖమును విశాలముగా తెరిచి హనుమంతుని ముందు నిలుచుంది. ఆ మాటలు విన్న హనుమంతుడు ఎంతో కోపముతో, నీవు ముఖమును ఎంత పెద్దదిగా చేయగలవో చేయుము, నన్ను ఎలాగ భరించగలవో చూస్తాను అని తన శరీరమును కూడా 10 యోజనముల పొడవు వెడల్పు పెంచెను. మేఘములతో సమానమైన అతనిని చూసిన సురస కూడా తన ముఖమును 20 యోజనములకు పెంచెను. ఆ తర్వాత హనుమంతుడు ఇంకా కోపంతో 30 యోజనముల పొడవుగాను, సురస 40 యోజనముల పొడవుగాను తన ముఖమును పెంచెను. ఎంతో పొడవైన నాలుకతోనూ ఎంతో భయంకరముగాను నరకములాగాను ఉన్న సురస ముఖమును చూసిన తెలివైన హనుమంతుడు తన దేహమును బొటను వేలంత చిన్నదిగా చేసివేశాడు. ఎంతో ధైర్యము వేగము గల హనుమంతుడు ఆమె ముఖములోనికి ప్రవేశించి వెంటనే బయటకు వచ్చేసి ఆకాశములో నిలిచి ఇలా చెప్పాడు. ఓ దక్షిణ కుమార్తె అయిన సురస, నీ ముఖములోనికి ప్రవేశించాను కదా, నీ వరము కూడా నిజమైనది. నీకు నా నమస్కారం. ఇంకా నేను సీతాదేవి ఎక్కడ ఉన్నదో వెతుకుతూ వెళ్తాను అన్నాడు. ఆ హనుమంతుని చూసిన సురస రాహువు నోటి నుండి వచ్చిన చంద్రునిలాగా తన ముఖము నుండి వచ్చిన హనుమంతుని చూసి, మంచివాడవైన ఓ వానరుడా, నీవు పనిని సాధించుటకు సుఖముగా వెళ్ళు. మహాత్ముడైన రామునితో సీతను కలుపుము అని చెప్పింది. అప్పుడు ఎవరూ సాధించలేని కష్టతరమైన 3వ పనిని చేసిన హనుమంతుని చూసిన అందరూ అది ఎంతో బాగుంది అంటూ పొగడసాగారు.
వేగంతో గరుత్మంతునితో సమానమైన ఆ హనుమంతుడు ఎవరు ఎదిరించలేనటువంటిదైన వరుణదేవుని నివాసమైన సముద్ర ప్రాంతము చేరుకుని ఆకాశ మార్గంలో వెళ్తున్నాడు. అక్కడ ఆ ఆకాశంలో మేఘముల నుండి నీటిధారలు పడుతున్నాయి. దేవేంద్రుని ఏనుగైన ఐరావతం అక్కడ తిరుగుతోంది. ఇంకా సింహాలు, పులులు, పక్షులు, పాములు వంటివి లాగబడుతున్న ఎన్నో రథాలు తిరుగుతున్నాయి. ఎంతో అలంకారముగా ఉన్నటువంటి ఎన్నో విమానములు వేగంగా తిరుగుతున్నాయి. అవన్నీ కూడా ఎంతో బాగా అలంకరింపబడ్డాయి. అక్కడ కైసిక రాగము పాడుకుంటూ ఎందరో ఆచార్యులు తిరుగుతున్నారు. స్వచ్ఛమైన ఆ ఆకాశం పిడుగులు, వజ్రములు వెళ్లే వేగానికి వచ్చే నిప్పుతో ప్రకాశిస్తోంది. ఎందరో పుణ్యాత్ములు వారి పుణ్యఫలము చేత స్వర్గమును పొందిన వారక్కడ ఉన్నారు. యజ్ఞయాగములలోని దేవతలకు సమర్పించిన హవిస్సును తీసుకుని పోతూ అగ్ని ప్రకాశిస్తున్నాడు. వివిధ గ్రహములతోనూ, సూర్యచంద్రులతోనూ, నక్షత్రములు, తారలతోనూ, మహర్షులతోనూ, యక్ష గంధర్వ నాగులతోనూ, దేవేంద్రుని యొక్క ఏనుగులతోనూ, విశ్వవసుడనే గంధర్వరాజుతోనూ, కొన్ని ప్రాంతములలో ఎవ్వరూ లేకుండానూ ఆ ఆకాశ ప్రాంతమంతా ఎంతో శుభకరమైనదిగాను నిర్మలముగాను ఉండి క్రిందనున్న భూలోకమునకు కనబడకుండా బ్రహ్మదేవుని చేత ఎంతో విశాలమైనదిగాను విడిగాను నిర్మించబడినది. అక్కడ ఎందరో వీరులు, ఉత్తములు విహరించుచున్నారు. అటువంటి ఆకాశ మార్గమునందు హనుమంతుడు గరుత్మంతునిలాగా ఎగురుతున్నాడు. ఎటువంటి ఆధారము లేకుండా ఆకాశంలో ఎగురుతున్న వాయుపుత్రుడైన హనుమంతుడు రెక్కలు కలిగిన పర్వతములాగా అన్ని వైపులకు కనిపిస్తున్నాడు. అలా ఎగురుతున్న హనుమంతుని చూసిన సింహిక అనే ఒక రాక్షస స్త్రీ తాను కోరుకున్న రూపమును పొందగలిగినటువంటిది తన శరీరమును పెంచి ఆలోచించసాగింది. చాలా కాలం తర్వాత పెద్ద జంతువేదో నాకు చిక్కుతోంది, నాకు మంచి భోజనం దొరుకుతోంది. ఇలాగ మనస్సులో అనుకుని తన శక్తితో హనుమంతుని నీడను ఆకర్షించసాగింది. అలా అతని నీడ ఆకర్షింపబడుతుంటే హనుమంతుడు ఇలా ఆలోచించాడు. సముద్రంలో ఎదురుగాలికి ఓడ నడిచినట్లుగా నన్ను ఎవరో లాగివేస్తున్నట్లుగాను, బలవంతముగా నా పరాక్రమము తగ్గిపోతున్నట్లుగాను ఉందని అనుకున్నాడు. అప్పుడు హనుమంతుడు అన్ని వైపులకు చూడగా క్రింద సముద్రంలోంచి పైకి వస్తున్న ఒక పెద్ద జంతువును చూశాడు. హనుమంతుడు భయంకరమైన ముఖము గల ఆ జంతువును చూసి సుగ్రీవుడు చెప్పిన ఆశ్చర్యకరమైన నీడను ఆకర్షించే ఎంతో బలమైన ఆ జంతువు ఇదేనని అనుకున్నాడు. తెలివైన వాడైన హనుమంతుడు నిజముగానే అది సింహిక అని అనుకుని తన శరీరమును వర్షాకాలపు మేఘములాగా పెంచసాగాడు. అలాగ పెరుగుతున్న హనుమంతుని శరీరమును చూసిన సింహిక తన పాతాళమంత లోతైన నోటిని తెరిచింది. మేఘములన్నీ ఉరిమినట్లుగా అరుస్తూ ఆ హనుమంతుని వైపుకు పరిగెత్తసాగింది. తెలివైన హనుమంతుడు తన పెరిగిన శరీరముతో సమానమైన సింహిక తెరవబడిన ఎంతో పెద్దదైన నోటి నుండి ఆమె యొక్క మర్మస్థానములను చూశాడు. వజ్రము లాంటి బలమైన శరీరము కలిగి ఎంతో బలవంతుడైన ఆ హనుమంతుడు తన శరీరాన్ని ఎంతో చిన్నదిగా చేసుకుని తెరిచి ఉన్న సింహిక నోట్లోకి వెళ్ళాడు. సిద్ధులు, చారణులు వంటి వారు పౌర్ణమి నాడు రాహువు మింగుతున్న చంద్రునిలాగా హనుమంతుడు ఆమె నోటిలోనికి మునిగిపోతుండగా చూస్తున్నారు. ఆ తర్వాత హనుమంతుడు ఆమె శరీరము లోపల ఉన్న మర్మస్థానములను తన పదునైన గోళ్లతో చీల్చివేసి మనోవేగమునకు సరి అయిన వేగముతో బయటకు వచ్చేశాడు. ఆ హనుమంతుడు తన తెలివితేటలతో ఆలోచించి ధైర్యంతో ఒక ప్రణాళికతో ఆమెను చీల్చివేసి వేగముగా మళ్లీ శరీరమును పెంచుకున్నాడు. హనుమంతుని చేత అలా గుండెను చీల్చి చంపబడిన ఆ సింహిక నీటిలో పడిపోయింది. ఎంతో తక్కువ సమయంలోనే హనుమంతుడితో చంపబడ్డ ఆ సింహికను చూసిన ఆకాశంలో తిరుగుతున్న వారంతా, ఓ హనుమంతుడా, ఒక భయంకరమైన జంతువును చంపి ఒక మంచి పనిని చేశావు. ఇప్పుడు నీవు చేయాలనుకుంటున్న పనిని విజయవంతముగా సాధించవచ్చు అని అన్నారు. ఎవరికైతే ధైర్యము, ఎంతో తెలివైన ఆలోచనాశక్తి, సూక్ష్మబుద్ధి, సామర్థ్యము అను 4 లక్షణములు ఉన్నవో వారెప్పుడూ నీలాగానే అపజయం పొందరు. అలా వారందరి చేత మెచ్చుకోబడిన పూజనీయుడైన హనుమంతుడు తాను చేయవలసిన పనిని నిర్ణయించుకుని ఆకాశ మార్గంలో తిరిగి తన పయనాన్ని గరుత్మంతునిలాగా సాగించాడు. హనుమంతుడు అలా తాను దాటవలసిన 100 యోజనముల దూరమును దాటి చివరకు అవతలి సముద్రం ఒడ్డున నలువైపులా చూస్తూ ఉంటే ఎన్నో చెట్లు కనిపించాయి. హనుమంతుడు ఆ ఒడ్డున దిగుతూ ఆ ద్వీపము ఎన్నో రకాల చెట్లతో
దిద్దినట్లుగా అలంకరింపబడి ఉన్నట్లు మలయ పర్వత ప్రాంతమందు ఉండు వనముల వంటి వాటిని అక్కడ ఉండగా చూశాడు. బుద్ధిమంతుడు తెలివైన వాడైన హనుమంతుడు ఆ సముద్రమును, సముద్ర తీరమున ఉన్న నీటిపాయలను, సముద్రపు నీటిపాయలయందు పెరిగిన చెట్లను, సముద్రములో కలియు సముద్రుని భార్యలైన నదులను, అవి కలియు ప్రదేశములను చూస్తూ ఒక పెద్ద ఆకాశమంత మేఘంలాగా ఉన్న తన శరీరమును చూసుకొని తనలో తానిట్లు అనుకున్నాడు, నా యొక్క ఎంతో పెద్దదైన ఈ శరీరమును, నా వేగమును చూస్తే చూసిన వెంటనే ఆ రాక్షసులకు నా మీద ఎంతో కుతూహలము కలుగుతుంది అని అనుకున్నాడు. అందుకని ఆ పర్వతము వంటి ఆ శరీరమును చిన్నదిగా చేసుకుని అజ్ఞానమును పోగొట్టుకున్న ఆత్మజ్ఞానిలాగా తిరిగి తన ప్రకృతి సహజమైన రూపమును పొందాడు. విష్ణుమూర్తి బలిచక్రవర్తిని వధించుటకు 3 అడుగులు వేసి తన అసలైన వామన రూపమును ధరించినట్లుగా హనుమంతుడు పెద్దదైన తన శరీరమును వదిలి తన సహజమైన రూపమును ధరించాడు. ఎన్నో అందమైన రూపములు ధరించగల సమర్థుడు, ఎవరూ తనను గెలవలేనటువంటి వాడు అయిన ఆ హనుమంతుడు సముద్రపు అవతలి ఒడ్డుకు చేరుకుని సహజమైన తన రూపమును పొంది ఆ రూపమును చూసుకుని ఇక ముందు ఏం చెయ్యాలో అని నిర్ణయించుకున్నాడు. తరువాత హనుమంతుడు పెద్ద పర్వతపు శిఖరంలాగా అక్కడ ఎన్నో శిఖరములతోనూ వివిధ వస్తువులతోనూ మొగలి పొదలు, విరిగి చెట్లు, కొబ్బరి చెట్లు వంటి వాటితో నిండి ఉన్న లంబపర్వత శిఖరం పైన దిగాడు. ఆ తర్వాత హనుమంతుడు సముద్ర తీరం చేరి పర్వత శిఖరము పైన ఉన్న లంకానగరమును చూసి మళ్లీ తన ఇంతకు ముందు రూపమును ధరించి ఆ పర్వతం పైన దిగి అక్కడి పక్షులను, మృగములను భయపెట్టసాగాడు. ఆ హనుమంతుడు పెద్ద పెద్ద సముద్రపు అలలతో ఉన్న సముద్రమును, రాక్షసులు, పన్నగులు వంటి వాటితో నిండినదైన ఆ మహాసముద్రమును తన బలముతో దాటివచ్చి తీరమును దిగి స్వర్గానికి రాజధాని అయిన అమరావతిలాగా ఉన్న ఆ లంకానగరమును చూశాడు.